నమస్కారం. నాగసిద్ధి కార్యక్రమానికి స్వాగతం. జాతక పరంగా చాలా మందికి నాగదోషం, సర్పదోషం, కాలసర్పదోషం, కుజదోషం వంటి వాటితో బాధపడుతూ ఉంటారు. వీటన్నింటికీ పరిష్కార మార్గాలు చూపే కార్యక్రమమే నాగసిద్ధి. ప్రేక్షకుల సందేహాలు నివృత్తి చేయడమే కాకుండా అనేక ఆధ్యాత్మిక విశేషాలను అందించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు శాస్త్ర పండితులు, భవిష్యత్ బ్రహ్మ బిరుదాంకితులు, సహస్రనాగ ప్రతిష్టాపనాచార్య బ్రహ్మశ్రీ పంగులూరు వెంకటేశ్వర శర్మ గారు గురుగారు మనతో పాటు ఉన్నారు. మీకు దీనికి సంబంధించి మీ జన్మ నక్షత్రం కానీ మీ డేట్ ఆఫ్ బర్త్ కానీ తెలియజేసి ఎటువంటి సందేహాలున్నా కూడా స్క్రీన్ పైన కనబడుతున్న నంబర్స్కి కాల్ చేసి గురువుగారితో మీరు మాట్లాడవచ్చు. గురుగారు నమస్కారం. కార్యక్రమానికి స్వాగతం. గురుగారు ఇవాళ జ్యోతిష్య పరంగా చూసుకుంటే ఒక మంచి విషయాన్ని మా ప్రేక్షకులకు తెలియజేస్తారా? తప్పనిసరిగా అమ్మా. జ్యోతిష్యం అనేది పంచమ వేదంగా భావిస్తూ ఉంటాం. మరి షట్శాస్త్రాల్లో నుంచి వచ్చిందే జ్యోతిష్య శాస్త్రం. మరి జ్యోతిష్యం అంటే భవిష్యత్తుని చెప్పేది, అంటే ముందు ఏం జరగబోతుంది మన భవిష్యత్తును క్లియర్గా చెప్పేది జ్యోతిష్యం. మరి జ్యోతిష్యం ద్వారా ప్రతి అంశాన్ని తెలుసుకోవచ్చు. సంతానం ఎట్లా ఉంటుంది, కానీ మరి ఫ్యూచర్ ఎట్లా ఉంటుంది, మనం ఏ వృత్తిలో సెటిల్ అవుతాం, మరి వ్యాపారం చేస్తే కలిసి వస్తుందా, ఏ వ్యాపారం చేస్తే వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది, అందరికి అన్ని రకాల వ్యాపారాలు కలిసి రావు. మరి జాతకపరంగా కొన్ని గ్రహాల కలయిక వల్ల కొన్ని రకాల వ్యాపారాలు కొంతమందికే నడుస్తూ ఉంటాయి. చూడండి, కొంతమంది హోటల్ పెడతారు, అందరికీ సాగదు, హోటల్ దెబ్బతింటారు. కొంతమంది క్లాత్ స్టోర్స్ పెడుతుంటారు, చాలామంది దెబ్బతింటారు. మరి కొన్ని రకాల గ్రహాలు బాగుంటేనే ఇటువంటి వ్యాపారాలు సాగుతూ ఉంటాయి. మరి దాంతోపాటు టైటిల్ కూడా దాని యొక్క ప్రభావం బలంగా ఉంటుంది. ఒక వ్యాపారం చేస్తున్నామంటే వాళ్ళ జాతకంలో గ్రహదోషాలతో పాటుగా గ్రహ బలంతో పాటుగా టైటిల్ కూడా చాలా ఇంపార్టెంట్. టైటిల్ని బట్టి కూడా వ్యాపారం సాగుతూ ఉంటుంది. ఇట్లా జ్యోతిష్యాన్ని బట్టి పిన్ టు పిన్ ప్రతి విషయం కూడా తెలుసుకోవచ్చు అమ్మా. అంటే ఇప్పుడు ఫ్యూచర్ గురించి మీరు చెప్పారు కదా, ఏదైనా దోషాలు ఉన్నా అక్కడ ఏదైనా సమస్య ఉన్నా కూడా మనకు తెలుస్తుంది అంటారా? ఖచ్చితంగా జ్యోతిష్యం వల్ల జరిగింది జరగబోయేది రెండు చెప్పచ్చు. పూర్వం జరిగింది చెప్పచ్చు, నెక్స్ట్ జరగబోయేది కూడా చెప్పచ్చు. కాబట్టి ఇది జ్యోతిష్యం చాలా పురాతనమైన శాస్త్రం. మరి ఎంతోమంది మహర్షులు దీన్ని దర్శించారు. ఎప్పటి నుంచో ఇది అందుబాటులో ఉంది. కాదు, ఈ మధ్య కాలంలో ఈ యూనివర్సిటీలో సబ్జెక్ట్ వచ్చిన తర్వాత ఎక్కువ మంది నేర్చుకుంటున్నారు. పూర్వం ఒక 30-40 ఏళ్ల క్రితం ఏంటంటే ఈ శాస్త్రం చాలా గోప్యంగా ఉండేది, రహస్యంగా ఉండేది, ఎవరికి చెప్పేవాళ్ళు కాదు. ఈ మధ్య యూనివర్సిటీలో సబ్జెక్ట్ వచ్చిన తర్వాత అందరూ నేర్చుకోవడం. బట్ ఇప్పుడు చాలామంది ఇవాళ రేపు చాలామంది నేర్చుకుంటున్నారు. అది చాలా మంచి. ఎందుకంటే ఒక మనిషి గురించి చెప్పడం అంటే మామూలు విషయం కాదు, జరగబోయే చెప్పడం అంటే ఏ వృత్తి వాళ్ళైనా జ్యోతిష్యం నేర్చుకుంటే మంచిదే. ఇప్పుడు మన పైన బాస్ ఉన్నాడు అనుకోండి, ఆ బాస్కి ఆయన గురించి చెప్తే ఆయన మాట మనం సరెండర్ అయిపోతాడు, అంతే కదా. పలకరించగానే నీ పేరేంటయ్యా అని చెప్పి పేరుని బట్టి 4 మాటలు చెప్పామనుకోండి, ఆటోమేటిక్ సరెండర్ అయిపోతాడు. గురుగారు ఫస్ట్ కాల్ చేద్దాం. హైదరాబాద్ నుంచి నీరజ లైన్ లో ఉన్నారు. హలో నీరజ గారు, చెప్పండి మీ పేరు, మీ గురించి ఏమో తెలుసుకోవడం. మీ అన్నయ్య పేరు చెప్పండి. రాజశేఖర్. డేట్ ఆఫ్ బర్త్ ఏంటి? డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1990. మంత్, డేట్? జూలై 1. ఓకే 1990. ఓకే, టైం చెప్పండి. సాయంత్రం 4:30 నుంచి 5. ఓకే, ఏంటండి సమస్య ఏంటి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అన్నయ్యకి ఇంకా వివాహం ఎప్పుడవుతుందని గురువు గారు తెలియజేస్తారు. చెప్పమ్మా, పెళ్లి గురించి అడుగుతున్నారా? మీ అన్నయ్య గారు నమస్కారం అండి. నమస్తే అమ్మా, పెళ్లి గురించి అడుగుతున్నారా అంటున్నా. అవునండి. ఎవరన్నా ఒకళ్ళు ఇష్టపడిన తర్వాత డ్రాప్ అయ్యాడా లేదా మీ అన్నయ్య? గురుగారు, ఎవరన్నా ఒకళ్ళు ఇష్టపడి డ్రాప్ అవ్వడం జరిగిందా లేదా అంటున్నా. అంటే ఇలాగే సంబంధంకి వెళ్ళి ఇష్టపడ్డారు, కానీ ఆ సంబంధం అయినట్టే అయ్యి లాస్ట్ మినిట్లో ఆగిపోతూ ఉంటుంది. జాతకపరంగా అన్నయ్యకి వచ్చేటప్పటికి అష్టమంలో గురువు పడ్డాడు. అష్టమంలో గురువు రవి ఉంటే ఏమవుతుందంటే పెళ్లి దగ్గర దాకా వచ్చి ఆగిపోతుంటుంది. మరి దాంతోపాటు కేతు కూడా బలంగా ఉన్నాడు, అష్టమంలో కేతువు పడ్డాడు. దీనివల్ల ఎటువంటి రిలేషన్షిప్ ఉన్నా రిలేషన్షిప్ చెడిపోతుంది, ఆడవాళ్ళతో రిలేషన్ అనేది కుదరదు. కాబట్టి దీనికి ఏమైనా చేయించారా, శాంతులు ఏమైనా చేయించారా? ఏం చేయించలేదమ్మా? ఏం చేయించలేదు గురుగారు. తప్పనిసరిగా ఈ యొక్క మాంగళ్య దోషం పోవాలి అంటే నాగప్రతిష్ఠ, ఆశ్లేష బలి పూజ 2 చేయాలి. చేస్తే మంచి అనుకూలమైన సంబంధం వస్తుంది. మీ అన్నయ్యకి భార్య వచ్చినాక బాగా కలిసి వస్తుంది. ఏం పని చేస్తుంటాడు మీ అన్నయ్య? ఇది కాంట్రాక్ట్ వ్యాపారం చేస్తున్నారు. భార్య వచ్చినాక
బాగా కలిసి వస్తుందమ్మా, నేను చెప్పింది చేయండి. రేపు 10వ తారీఖు హైదరాబాద్లో చేస్తున్నాం మా పీఠంలో. కావాలంటే వివరాలు అడగండి, చెప్తారు. ఓకేనా? కింద నెంబర్కి కాల్ చేయండి. గురుగారు అంటే అన్ని చేయాలా లేకపోతే అమ్మా అమ్మేమి చేయవచ్చా? చేయొచ్చు. తల్లిదండ్రులు ఎవరైనా సంకల్పం తీసుకొని బ్రాహ్మడే చేస్తారు ప్రధానంగా. కొన్ని క్రతువులు ఎట్లుంటాయంటే బ్రహ్మస్థానంలో బ్రాహ్మడే చేయాలి. అవన్నీ కూడా వేద మంత్రాలు, స్వాహ అనే మంత్రం వేసినప్పుడు వేద పండితులే చేయాలి. మీ సంకల్పం తీసుకొని అమ్మ చేయొచ్చమ్మా, చేయించండి, తప్పులేదు. రైట్, నెక్స్ట్ కాల్ చూద్దాం. సత్యనారాయణ లైన్లో ఉన్నారు. హలో హలో సత్యనారాయణ గారు, చెప్పండి, మీ గురించి అయినా తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పాప గురించి తెలుసుకోవాలి. పాప పేరు? పాప పేరు వైదేహి, కట్ట వైదేహి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 6వ తారీఖు 3 నెల 2000. 2000. ఓకే. సమయం? 2:45 AM. 2:45 AM. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పాప పెళ్లి గురించి అండి. పెళ్లి గురించి గురుగారు తెలియజేస్తారు, మాట్లాడండి. చెప్పండి. పెళ్లి గురించా? నమస్కారం గురుగారు. నమస్తే. అమ్మాయి పాప పెళ్లి గురించి అండి. ఓకే, సంబంధాలు ఎన్నో వస్తున్నాయి, పోతున్నాయి. అమ్మాయికి ఆరోగ్యం బాగుందా అని చెప్పు ఫస్ట్. ఆరోగ్యం బాగుందండి. ఓకే, సరే. మీ అమ్మాయి చాలా గట్టిది, మొండిగా ఉంటుందా? బాగా ఏమండి? బాగా మొండిగా పట్టుదలగా ఉంటుందా లేదా అంటున్నా? పట్టుదలగా ఉంటుందండి. చాలా పట్టుదల ఉంటుంది. అష్టమంలో రాహువు పడ్డాడు. ఎప్పుడైనా ఆడపిల్లలకి అష్టమ స్థానం అంటే మాంగళ్య స్థానం అంటాం. అష్టమంలో రాహువు కానీ, శని కానీ, కుజుడు కానీ ఉండకూడదు. ఉంటే వైవాహిక జీవితపరమైన సమస్యలు ఖచ్చితంగా వస్తాయి, గుర్తుపెట్టుకోండి. అష్టమంలో రాహువు పెడితే కొంత శాడిస్ట్ మైండ్ సెట్ ఉన్నవాడు రావడం, ఇటువంటి జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఒకసారి ఆ మాంగళ్య దోషానికి చేయించాలి, కదలి వివాహం చేయించండి. చేసిన తర్వాత పెళ్లి ప్రయత్నం చేయి, అనుకూలంగా ఉంటాయి. ఈ దోషం పెట్టుకొని ఎన్ని ప్రయత్నాలు చేసినా పెళ్ళి అయితే అడుగు ముందుకు పడట్లేదు. కరెక్టేనా? ఎన్ని సంబంధాలు చూసావు ఇప్పటికి? ఎన్ని సంబంధాలు చూసారు అంటున్నా? 7 సంబంధాలు చూసామండి. ఏది సెట్ కావట్లేదు కదా? దగ్గరకు వస్తున్నాయి, పోతున్నాయి. నేను చెప్పింది చేయించు. కదలి వివాహం చేసిన తర్వాత పెళ్లి ప్రయత్నం, కదలి వివాహం. కింద నెంబర్ కాల్ చేయండి. మీరు మళ్ళీ పని చేయక ఆ నెంబర్ కాల్ చేస్తే మా వాళ్ళు చెప్తారు, మా పిఏలు మాట్లాడతారు, ఎట్లా చేయాలి దాని వివరాలు చెప్తారు, చేసుకోండి. రైట్, ఇలాంటి సమస్యలు ఎవరికైనా ఉన్నప్పుడు అక్కడ కనిపిస్తున్న నంబర్స్కి కాల్ చేస్తే మీకు పూర్తి వివరాలు గురువుగారు తెలియజేస్తారు. లైవ్లో అన్ని వివరాలు తెలియజేయడం సాధ్యం కాదు కాబట్టి మీరు పర్సనల్గా కూడా మళ్ళీ కాల్ చేయొచ్చు. దత్తాత్రేయులు వైజాగ్ నుంచి లైన్లో ఉన్నారు. హలో. హలో, నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్ గా లేదు మేడం. మా మదర్ నాకు 68, అట్లీస్ట్ ఒక ఇయర్ అయినా గుర్తుందా? ఆగస్టు నెల అని మాత్రం తెలుసు, డేట్ కరెక్ట్ గా తెలియదు మేడం. టైం చెప్పండి. 62లో. చెప్పయ్యా. 62లో సార్. గురూజీ నమస్తే. నమస్తే, చెప్పండి. 1962 ఆగస్టు అని తెలుసు కానీ డేట్ 5-11 అనేది కూడా కరెక్ట్ గా పర్లేదు. సమస్య ఏంటో చెప్పండి. మీ సమస్య ఏంటో చెప్తే దాన్ని బట్టి చెప్తాను. సమస్య ఏం లేదు సార్. ఈ ఏజ్ వచ్చేసి మనం ఏ పని అవ్వట్లేదు, బిజినెస్ కూడా మందంగా ఉంది. ఓకే. ఈ చంద్రబాబు పెళ్లి విషయం తలపెట్టినా కూడా వెనక్కి వెళ్తుంది. సరే వినండి. జాతకపరంగా మీ జాతకంలో కాలసర్పదోషం కనపడుతుంది. కాలసర్పదోషం అంటే కష్టపడతా కానీ కాలం కలిసి రావట్లేదు ఒకటి. ఎంత సంపాదించినా రూపాయి నిలబడదు రెండు. తర్వాత ఆస్తులు మొత్తం ఉన్నాయా, నష్టపోయినారా? కొంత చాలా నష్టపోయారండి. ఆస్తులు మొత్తం నష్టపోతారు. ఏమవుతుందంటే కాలసర్పదోషం ఉంటే మనిషికి 60 ఏళ్ళు వచ్చే వరకు కాలం కలిసి రాదు. 60 ఏళ్ల తర్వాత ఓపిక ఉండదు, అంతే కదా? కాలసర్పయోగం అంటే కాలమే రివర్స్ ఉంటుంది. నువ్వు ఏ పని చేయాలనుకుంటావో నీకు రివర్స్ వస్తూ ఉంటుంది. కాబట్టి కాలసర్పదోషానికి బాగుపడాలన్నా అనుకున్న పనులు అన్ని విధాలుగా మీ అన్ని బాధ్యతలు తీర్చుకోవాలి కదా. ఇప్పుడు పిల్లల కన్నా తర్వాత పెళ్ళిళ్ళు, పురుళ్ళు, పుణ్యాలు అన్నీ చేయాలి మన బాధ్యత. దీనివల్ల ఏమవుతుందంటే ఆర్థికపరమైన ఇబ్బందులు చాలా ఎక్కువ ఉంటాయి ఈ యొక్క కాలసర్పదోషం వల్ల. కాబట్టి ఇప్పటికైనా సరే నాగప్రతిష్ఠ, ఆశ్లేష పరిపూజ చేయండి. ఖచ్చితంగా ఈ రోజు నుంచి కాలం కలిసి వస్తుంది. నీ బాధ్యతలను తీర్చుకోగలుగుతావు, పిల్లలు పెళ్లి చేస్తావు, అన్ని రకాలుగా బాగుంది. ఓకేనా? రైట్, నెక్స్ట్ కాల్ చూద్దాం. నెల్లూరు నుంచి వెంకటరమణ. హలో. హలో వెంకటరమణ గారు, హలో. చెప్పండి. ఇంట్లో బాగుండట్లేదు. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. ఎవరి గురించి తెలుసుకోవాలి? భానుప్రకాష్. ఓకే, భానుప్రకాష్. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ 2010 డిసెంబర్ 8, 12వ నెల. సంవత్సరం చెప్పండి. 2010. ఓకే, టైం చెప్పండి. టైమ్ 1:50. 1:50. పొద్దున, మధ్యాహ్నమా? చెప్పమ్మా. 1:50 మధ్యాహ్నం అండి.
మా టీవీ చూడకుండా మాట్లాడండి. మా టీవీ చూస్తున్నట్టుగా. టీవీ చూడకుండా డైరెక్ట్ గా ఫోన్ లో మాట్లాడండి. సరే వేరే కాల్ తీసుకోండి. జాతకం బాగానే ఉందమ్మా, గురుడు బాగున్నాడు, చదువు విషయంలో బాగుంటుంది. టీవీ చూడకుండా మాట్లాడండి. కింద నెంబర్కి అపాయింట్మెంట్ తీసుకోండి, చెప్తాను. ఎవరైనా సరే ఫోన్లో మాట్లాడే ముందు మీ టీవీ వాల్యూమ్ను తగ్గించి డైరెక్ట్గా ఫోన్లో మాట్లాడితే మీకు కూడా సమస్య ఏంటో అర్థమవుతుంది. గురుగారు, మాంగళ్య దోషం అని చెప్పేసి ఇంతకుముందు ఒక కాలర్తో మాట్లాడారు కదా, ఈ మాంగళ్య దోషం అనేది ఆడవారికి మగవారికి ఉంటుందా లేదంటే ఆడవాళ్ళకి ఇద్దరికి మాత్రమే ఉంటుందమ్మా. ఉంటుందా? స్త్రీకి వచ్చేటప్పటికి సప్తమ స్థానం కళత్ర స్థానం అంటే భార్య భర్త స్థానం. ఓకే. మగవాడికైనా 7వ స్థానం భార్య స్థానం. మరి 8వ స్థానం వచ్చేటప్పటికి మాంగళ్య స్థానంగా చెప్పబడుతుంది జ్యోతిష్య శాస్త్రం. భర్త వేరు, మాంగళ్య బలం వేరు. స్త్రీకి ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాం? మాంగళ్య బలం ఎట్లా ఉందని అడుగుతారు పెద్దవాళ్ళు. ఎందుకు అడుగుతారంటే పెళ్ళయిన తర్వాత భర్తకు ఎటువంటి గండాలు ఉన్నాయా, మరి స్త్రీకి కనుక మాంగళ్య బలం ఉన్నట్లయితే మరి భర్తకి ఆయుష్ లేకపోతే కూడా స్త్రీ మాంగళ్య బలం వల్ల ఆయుష్ పెరుగుతుంది శాస్త్రం చెప్పింది. మనకు పూర్వం ఎన్నో శాస్త్రాలు చూసాం. ఎంతోమంది మహాత్ములు ఉన్నారు, చెప్తున్నా. అరుంధతి ఇటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ మాంగళ్య బలాన్ని పెంచుకున్నారు. కాబట్టి మాంగళ్య స్థానం చాలా బలంగా ఉండాలి, అది గట్టిగా చూడాలి. మాంగళ్య స్థానం కనుక దోషం ఉన్నట్లయితే పెళ్లి కావడము, కాకపోవడము, పెళ్లి లేట్ కావడము, ఒకవేళ అయినా కష్టాలు, పెళ్లి అయిన తర్వాత డైవర్స్ కావడము, లేదు భార్య భర్తల మధ్య అనుబంధం సరిగ్గా లేకపోవడము, ఇట్లా వాళ్ళ రిలేషన్షిప్ చెడిపోవడం. కొంతమంది 2-3 పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా ఉంటూ ఉంటారు. ఇవన్నీ బలమైనటువంటి దోషాలు. అవి చూడంగానే చెప్పొచ్చు, జాతకాలు తెలిసిపోతుంది. ఓకే. ఒంగోలు నుంచి శాంతి లైన్లో ఉన్నారు. హలో శాంతి గారు. శాంతి గారు, టీవీ వాల్యూమ్ తగ్గించి డైరెక్ట్గా ఫోన్లో చెప్పండి. శాంతి గారు, నెక్స్ట్ కాల్ చూద్దాం. వరలక్ష్మి హైదరాబాద్ నుంచి. హలో. హలో, నా పేరు వరలక్ష్మి అండి. చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1986 సెప్టెంబర్ 5th అండి. సెప్టెంబర్ 5th. ఓకే. టైం చెప్పండి. టైమ్ ఎర్లీ మార్నింగ్ 1:55 టైం అండి. 1:55 టైం. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అంటే ఆర్థిక ఇబ్బందులు ఎట్లాగా గురువు గారు చెప్తారండి. చెప్పమ్మా. నమస్కారం గురువు గారు. నమస్తే అమ్మా. ఏం చదువుకున్నారు? మీ క్వాలిఫికేషన్ ఏంటి మీది? నేనేం అంతేం చదువుకోలేదండి. జాతకం అయితే బాగానే ఉంది, కాకపోతే సప్తమంలో కుజుడు పడ్డాడు. కుజుడు పడితే మీ వారికి ఆరోగ్యం బాగుంటుందా? పర్వాలేదండి. ఆయనకి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వస్తాయి, ఆర్థికంగా జీవితంలో పైకి రాలేకపోవచ్చు. గురువు నీచబడ్డాడు, కానీ కుటుంబ స్థానం బాగుంది మీ జాతకంలో. కుటుంబ స్థానం బలంగా ఉండడం వల్ల కొంత మెయింటైన్ చేయగలుగుతున్నారు. కానీ మీ ఆయన పేరేంటమ్మా? కిషోర్ కుమార్ అండి. కిషోర్ కుమార్. పిల్లలు మంచి వృద్ధిలోకి వస్తారు. ఎంతమంది సంతానం మీకు? కొడుకు కూతురు అండి. పిల్లల జాతకాలు చాలా బాగున్నాయి, పిల్లలు వృద్ధిలోకి వస్తారు. పిల్లలు విదేశాలకు వెళ్ళేటువంటి యోగాలు కూడా కనపడుతున్నాయి. ఓకేనా? ఏంటండి? పిల్లలు మంచి వృద్ధిలోకి వస్తారు అని చెప్తున్నా. పిల్లలు విదేశాలకు కూడా వెడతారు, మంచి రాజయోగం కనపడుతుంది. మీ జాతకరీత్యా బాగుంది, డోంట్ వరీ. ఇక్కడి నుంచి రాబోయే కాలం అంతా బాగానే ఉంది. ఓకేనా? రైట్. నెక్స్ట్ కాల్ చూద్దాం. వైజాగ్ నుంచి సుబ్రహ్మణ్యం లైన్లో ఉన్నారు. హలో. హలో సుబ్రహ్మణ్యం గారు అమ్మా, చెప్పండి. వైజాగ్ నుంచి మాట్లాడుతున్నాను. ఓకే. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 20 మార్చి 1997 అండి. 97. పాప వివాహం కొరకు. టైం చెప్పండి. 1:20 అండి, ఎర్లీ అవర్స్. మధ్యాహ్నమా? రాత్రి అండి, రాత్రి. ఓకే. ఓకే. వివాహం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు, చెప్తారండి గురువు. చెప్పండి. అమ్మాయి పేరేంటి? హలో, అమ్మాయి పేరేంటన్నారు? పాప పేరు సాయి సుస్మిత అండి. ఓకే. జాతక పరంగా మీ అమ్మాయికి గురుబలం తక్కువ ఉంది, గురువు నీచబడ్డాడు, దాంతోపాటు సర్పశాప యోగం కూడా ఉంది. ఆరోగ్యం బాగుందా? కొద్ది నెలతగా ఉంటుందండి. గత 3 సంవత్సరాల నుంచి ఒకటిపోతే ఒకటేదో చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వస్తూ ఉన్నాయి. కరెక్టేనా? ఉన్నారా లైన్లో? లైన్లో ఉన్నాం సార్. మరి సమాధానం చెప్పరే, వెంటనే చెప్పాలి. అవునో కాదో చెప్పాలి. అవునండి, అవునవును. అది చెప్తే నాకు తెలుసు. నెక్స్ట్ పాయింట్ చెప్పాలనిపిస్తుంది. సరే, జాతకపరంగా గురువు నీచబడ్డాడు కాబట్టి గురుగ్రహానికి శాంతి చేయించండి. ఓకేనా? గురువుకి చంద్రుడికి హోమాలు, కుజుడు కూడా హోమాలు చేయాలి. బలమైన కుజు దోషం కూడా ఉంది. ఒకవేళ హోమాలు చేశాం గురువు గారు ఇంకా పని కావట్లేదంటే కనుక నాగప్రతిష్ఠ ఆశేష బలి పూజ కలిపి చేస్తే 40 రోజుల్లో మంచి సంబంధం వస్తుంది, ఖచ్చితంగా పెళ్ళి అవుతుంది. ఓకేనా?
కరీంనగర్ నుంచి భవిజ్ఞ లైన్లో ఉన్నారు. హలో, నమస్కారం మేడం, గుడ్ మార్నింగ్ అండి. నమస్తే అండి, చెప్పండి. ఎవరి మా గురించి పాప తెలుసుకోవాలి? గురించి అండి, భవిజ్ఞ, కరీంనగర్ డిస్ట్రిక్ట్ నుండి కాల్ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 14/4/2020 అండి. 14 April 2020. 2020. ఓకే, టైం 7:30 AM అండి, పొద్దున్న మార్నింగ్. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? ఆమె ఆరోగ్యం అండి, యాక్చువల్గా వీళ్ళు ట్విన్స్ అండి. ఒక పాప అంటే ఈ భవిజ్ఞ అనే పాప 2 years తర్వాత కొంచెం అనారోగ్యం అయింది. ఇప్పటివరకు కూడా ఇంకా బాగా అవ్వట్లేదు. ఓకే అయ్యా అండి. చెప్పండి. పిల్లలు సార్, పుట్టిన తర్వాత నమస్కారం అండి. నమస్తే, శాంతి చేయించారా పిల్లలు పుట్టిన తర్వాత? చేపించామండి, అప్పుడు పుట్టినప్పుడు కొద్దిగా ప్రాబ్లం ఉందని. పూర్వాషాఢ 3వ పాదం చాలా పెద్ద శాంతి, హోమ శాంతి. తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత మీకేదైనా ప్రమాదం తప్పిందా? అలా ఏం లేదండి. ఎందుకంటే ఈ యొక్క పూర్వాభాద్ర నక్షత్రం 3వ పాదం తండ్రికి గండమని శాస్త్రం చెబుతుంది. కాబట్టి పిల్లల జాతకాలు సంపూర్ణంగా చూడాలి. చూస్తే ఏ సమయంలో ఏం జరుగుతుందో కూడా చెప్పచ్చు. కాబట్టి దీని ప్రకారం చేయించండి. తర్వాత గ్రహదోషాలు బలంగా ఉన్నాయి, బాలగ్రహ దోషాలు ఉన్నాయి, రాహుకేతువుల దోషాలు ఉన్నాయి. ఒకసారి హోమాలు చేయించండి. వీక్నెస్ ఏమైనా కనపడుతుందా పిల్లల్లో? కొంచెం ఉందండి, అంటే మన న్యూరో పరంగా కొద్దిగా అదే నరాల వీక్నెస్, ఆరోగ్యపరమైన అదే సమస్యలు చెప్తున్నా, వచ్చాయండి. నరాల సంబంధమైన వీక్నెస్ కనపడుతుంది జాతకరీత్యా. ఓకేనా? ఒకసారి పూర్తి విశ్లేషణ చేయించుకోండి. చేస్తే అసలు ఏం చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది, ఎప్పటి వరకు ఈ దోషం ఉంటుంది అనేది కూడా చెప్తాను. ఓకేనా? రైట్, హైదరాబాద్ నుంచి ఫణి కుమార్ లైన్లో ఉన్నారు. హలో హలో మేడం గారు. ఫణి గారు చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ ఏంటి? 19/7/2014 అండి. ఓకే, టైం చెప్పండి. 19/7/2014 మధ్యాహ్నం 3:40 అండి. మా పాప పుట్టింది. ఓకే, పాప పేరు? చైత్ర శ్రీజ. ఓకే, గురుగారు తెలియజేస్తారండి. చెప్పయ్యా, ఏం చదువుతుంది అమ్మాయి? హలో సార్. అమ్మాయి ఏం చదువుతుంది అంటున్నావు? పాప 7th కూడా చదువుతుంది సార్. పాప జాతగా ఉంటుందండి. జాతకం బ్రహ్మాండంగా ఉంది, మంచి తెలివిగలది, మొహంలో మంచి కళ్ళ ఉంటుంది నీ బిడ్డకు, అవునా కాదా? అవును సార్. మొహంలో మంచి తేజస్సు ఉంటుంది అంటున్నా మీ పాప, కరెక్టేనా? అవునండి, అవును సార్. చిన్న బొట్టు పెడితే కూడా మొహం మంచి మంచి కాంతివంతంగా ఉంటుంది. ఎందుకంటే జాతకంలో అష్టమంలో రవి పడ్డాడు. రవి ఉచ్చస్థితిలో ఉండడం మంచి కాంతివంతంగా ఉంటుంది. కాదే మతిమరపు ఏమైనా ఉంటుందా కొద్దిగా, ఏం లేదా? బాగా చదువుతుంది సార్, బాగా చదువుతుందండి. బాగా స్కూల్కి వస్తే నెంబర్ 1. కాదే ఎప్పుడన్నా ఒకసారి మతిమరపు వస్తూ ఉంటుంది, పెద్ద ఇదేం కాదు. జాతకం బ్రహ్మాండంగా ఉంది. వినండి, మంచి గవర్నమెంట్ జాబ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. పాప పుట్టిన తర్వాత నీకు బాగా కలిసి వచ్చింది, కరెక్టేనా? హలో సార్. టీవీ చూడకుండా మాట్లాడండి. పాప పుట్టిన తర్వాత నీకు కలిసి వచ్చిందా లేదా చెప్పండి. అవును సార్. బ్రహ్మాండంగా ఉంది జాతకం, ఓకేనా? తిరుగులేదు. చెప్పండి సార్, చెప్పండి. మంచి జాతకురాలు అవుతుంది, ఖచ్చితంగా ఇంజనీరింగ్ చదువుతుంది, గవర్నమెంట్ ఉద్యోగం వస్తుంది. నెక్స్ట్ కాల్. ఓకే సార్. రైట్, నెక్స్ట్ కాల్ చూద్దాం. హలో హలో వాళ్ళ ఫాదర్ మాట్లాడు. ఉమామహేశ్వర్ చెప్పండి. చూడండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 29/9/99. ఓకే, పేరండి ఎవరి గురించి? మీ పాప అబ్బాయి అండి, అబ్బాయి పేరు? ఉమామహేశ్వరరావు. ఉమామహేశ్వర. ఓకే, టైం చెప్పండి. ఎప్పుడు పుట్టారు? సాయంత్రం అండి 5:15. 5:15. ఓకే, చెప్పయ్యా. తెలియజేస్తారండి. సార్ చెప్పు, దేని గురించి అడుగుతున్నావు? బాగా మొండిగా ఉన్నాడా? అవునండి, అయిపోయింది అబ్బాయి బీటెక్. బాగా మొండిగా ఉంటాడు, అనుకున్న పని సాధించారు, నిద్రపోడు, అవునా? అవునండి. మరి ఇంకా ఉద్యోగం రాలేదా? ఉద్యోగం లేదండి, ఎన్నాళ్ళైంది చదువు అయిపోయి? 3 ఏళ్ళు అవుతుంది. పేరేంటన్నావు? బీటెక్ కంప్యూటర్ సైన్స్. పేరేంటి అబ్బాయి పేరేంటి బీటెక్ అంటావు? ఉమామహేశ్వరరావు. అట్లా చెప్పాలి. జాతకపరంగా శని ప్రారంభమయ్యాడు. ఏలినాడు శని ప్రారంభం అవడం వల్ల ఉద్యోగం దొరకడం కాస్త లేట్ అవుతుంది. జాతకం బాగుంది, శనికి చేయించుకో. శనికి 4 రకాల హోమాలు చేయాలి. శనేశ్వర హోమం, రుద్రహోమం, మృత్యుంజయ హోమం, ఆయుష్ హోమాలు 4 హోమాలు చేస్తే 40 రోజుల్లో జాబ్ వచ్చి తీరుతుంది, అనుమానం లేదు. ఓకేనా? రైట్, సూర్యాపేట నుంచి భానుప్రసన్న లైన్లో ఉన్నారు. హలో నమస్తే అండి. నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలి? వాళ్ళ పేరు మా బాబు చెప్పండి. గురించి అండి. పాప పేరు? బాబు అండి, భాను ప్రసన్న కృష్ణ అండి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 9/9/2000 అండి. టైం? 7:32 అండి మార్నింగ్. ఓకే, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అది బాబు అండి, ఫారెన్ లో ఉన్నాడండి ప్రస్తుతానికి. చెప్పండి. ఖర్చులో ఉన్నాడండి.
చెప్పండి సమస్య ఏంటి? బ్రహ్మాండం జాతకం బ్రహ్మాండంగా ఉంది, విదేశాల్లో మంచి రాజయోగం కనపడుతుంది నీ కొడుక్కి, ఓకేనా? చెప్పండి సమస్య ఏంటో చెప్పండి. సార్ ఉద్యోగం రాలేదు ఇంకా? సార్ చదువు పూర్తయిందా అంటే మాట్లాడవే. అయిపోయింది, చదువు అయిపోయింది బాబు, ఇప్పుడు అయిపోయింది. ఉద్యోగం వచ్చిందా రాలేదా అంటున్నా. అవును సార్, అవునండి. ఏంటవును వచ్చిందా రాలేదా అంటే అవునంటవే. రాలేదు సార్, ఇంకా 6 నెలలు అయిపోయింది ఎడ్యుకేషన్ అయ్యి. ఎందుకంటే మీనరాశిలో ప్రజెంట్ శని ఉన్నాడు. దీనివల్ల ఏమవుతుందంటే తోటి పిల్లలందరికీ ఉద్యోగాలు వచ్చి ఉంటాయి, మీ వాడి కొద్దిగా లేట్ అయినట్టు కనపడుతుంది. కరెక్టేనా? అవునండి. శనికి చేస్తే వెంటనే జాబ్ వస్తుంది, గుర్తుపెట్టుకో. శనికి 4 రకాల హోమాలు రేపు మన పీఠంలో 10వ తారీఖు చేస్తున్నాం. 4 హోమాలు చేయించి పిల్లవాడి పేరు మీద చేయించండి, 40 రోజుల్లో జాబ్ వచ్చి తీరుతుంది, అనుమానం లేదు. ఓకేనా? సరేనండి, మీ నెంబర్లో ఫోన్ చేస్తాను. చేయండి, మా పిఎల్ చెప్తారు. నెక్స్ట్ కాల్ చూద్దాం. రాజమండ్రి నుంచి వెంకటలక్ష్మి లైన్ లో ఉన్నారు. హలో. హలో, నమస్కారం అండి. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలి? వారి పేరు, డేట్ ఆఫ్ బర్త్ తెలియచేయండి. మా అబ్బాయి గురించి అండి, వాసు. ఓకే వాసు. పెళ్లి గురించి అండి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 21 21 8వ నెల 1984 అండి. 84. ఓకే, టైం చెప్పండి. రాత్రి 11 గంటలకండి, రాజమండ్రిలో పుట్టాడు. ఓకే, రాత్రి 11. గురువు గారితో మాట్లాడండి. చెప్పమ్మా. మా అబ్బాయి పెళ్లి గుర్తుకండి, పెళ్లి అవ్వట్లేదు. నీ కొడుకు జాతకంలో సర్పశాప యోగం ఉంది, కుజాష్టమ దోషం ఉంది. దీనివల్ల నువ్వు దేశం మొత్తం ఎదిగి 1000 సంబంధాలు చూస్తాడు, ఒక సంబంధం కుదరట్లేదు. కరెక్టేనా? కరెక్ట్ అండి. అబ్బాయి ఏం చేస్తున్నాడు? వ్యాపారం చేస్తున్నాడా, ఉద్యోగమా? కాదండి, వ్యవసాయం అండి. కాబట్టి కుజాష్టమ దోషం ఉంది, దీనివల్ల పెళ్లి లేట్ అవుతుంది. దాంతోపాటు పైశాచిక యోగం ఉంది, బాగా ఎక్కువ పిచ్చి పిచ్చిగా ఆలోచిస్తుంటాడు. ఎక్కువ నిజమేనండి, సైకోలాగా అవసరమైన దానికన్నా ఎక్కువ ఆలోచిస్తాడు. అవునా? ఏకంటారు మరి దెబ్బలాట్లు కూడా జరుగుతుంది. అదే తిక్క వచ్చిందంటే ఎవరు మాటండి చివరికి, అట్లా ఉండదు పరిస్థితి. ఓకేనా? సరే, పిల్లవాడు మంచివాడే కానీ సరే, జాతకపరంగా కుజాష్టమ దోషం ఉంది. కుజాష్టమ దోషం ఉంటే పెళ్లి కాదని చెప్పి జ్యోతిష్ శాస్త్రం చెబుతుంది. కాబట్టి నాగప్రతిష్ఠ చేయించు. పెళ్లి కావాలి అంటే నాగప్రతిష్ఠ చేయించు. ఓకేనా? ఖచ్చితంగా పెళ్ళి అవుతుంది. అది చేయకుండా నువ్వు ఏం చేసినా పెళ్లి కాదు. రాజమండ్రి నుంచి శ్రీదేవి లైన్ లో ఉన్నారు. హలో. హలో, నమస్కారం అండి. నమస్తే అండి, చెప్పండి. ఎవరి గురించి తెలుసుకోవాలి? మా వారి కోసం అండి, వీర వెంకట సత్యనారాయణ గారు. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. సత్యనారాయణ అండి, 16/7/1979 అండి. ఓకే, టైం? 6 నుంచి సాయంకాలం 6 నుంచి 7 లోపల అండి. ఓకే, 6 to 7 PM. ఓకే, ఏం తెలుసుకోవాలి? గురువు గారితో మాట్లాడండి. చెప్పమ్మా. అదే ఆయన కాంట్రాక్ట్ లో చేస్తున్నారండి, కంపెనీలోని, కోకోకోలాలోని. అది పర్మనెంట్ ఇంప్రూవ్ అవుతుందండి. అంటే గవర్నమెంట్ అవుతుందా అదంటున్నావా? గవర్నమెంట్ కాదండి, అందులోనే కంపెనీలోనే పర్మనెంట్ ఉంటాయండి. ఓకే, దానికోసం. సరే, ధైర్యపడక్కర్లా. జాతకం బ్రహ్మాండంగా ఉంది, ఖచ్చితంగా పర్మనెంట్ అవుతుంది. ఓకేనా? గురువు బాగున్నాడు, బ్రహ్మాండంగా ఉంటుంది. ఇల్లు కట్టారా అమ్మా? ఇల్లు కట్టారా లేదా? ఇంకా ఇల్లు కట్టలేదండి. తొందరలో ఇంటి యోగం కూడా కనపడుతుంది. ఓకేనా? అలాగే అండి. జాతకం బాగుంది, బ్రహ్మాండంగా ఉంది మీ ఆయనది. అదే టైం పడుతుందండి పర్మనెంట్ కి. అమ్మా అవుతుంది, పక్కా అవుతుంది. కాదండి, ఇంకా ఎన్నాళ్ళు టైం పడుతుందండి పర్మనెంట్? అవన్నీ చెప్పాలంటే డీప్గా చూడాలి జాతకం. ఎందుకంటే ఫోన్లో ఒక్క నిమిషాలు అవన్నీ చెప్పలేం. అవుతుందా కాదా అవుట్లైన్స్ మాత్రమే చెప్తాను. నీకు డీప్గా ఎప్పుడు అవుతుంది గురువుగారు, ఏ సంవత్సరం వస్తుంది, ఏ సంవత్సరం ఇల్లు కడతారంటే నువ్వు డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకుంటే చెప్పగలుగుతా. అట్లా రైట్. నెల్లూరు నుంచి వెంకటేశ్వర్లు లైన్లో ఉన్నారు. హలో. హలో వెంకటేశ్వర్లు గారు. రైట్ గురుగారు, నాగదోషం, సర్పదోషం, కాల సర్పదోషం ఇవన్నీ కూడా వేరు వేరే. మరి వీటన్నిటికీ కూడా ఎలాంటి సమస్యలైనా కూడా పరిష్కారం అవుతాయా ఇది ఉన్న వాళ్ళకి? ఖచ్చితంగా అవుతాయమ్మా. కాకపోతే చెప్పేవాళ్ళు కరెక్ట్గా గైడ్ చేయట్లేదు. ఓకే, అంటే ఒకటి ఉంటే ఒకటే చెప్తున్నారు. జ్యోతిష్య శాస్త్రం, మరి నాగశాస్త్రం, వేదం 3 మిళితమై చెప్పాలి ఎప్పుడైనా సరే. చాలామంది ఎంఏ ఆస్ట్రాలజీ చేసిన వాడికి వేదం తెలియదు. అవును, అదొకటే చెప్తారు. అప్పుడు ఏమవుతుంది, జ్యోతిష్యం చెప్తాడు కానీ రెమెడీ కరెక్ట్ చెప్పలేడు. రెమెడీ చెప్పలేనప్పుడు శాస్త్రం ఫలించదు కదా. ఇప్పుడు వైద్యశాస్త్రం ఎట్లా, డాక్టర్ కరెక్ట్ మెడికేషన్ డాక్టర్ ఇవ్వాలి, పేషెంట్ వేసుకోవాలి, అప్పుడే డాక్టర్ సక్సెస్ అవుతాడు. ఇది కూడా అంతే. ఈ రెండు మ్యాచ్ అయినప్పుడే సక్సెస్ వస్తుంది తప్ప అట్లాంటప్పుడు ఏం చేయాలి, సరైన వ్యక్తి దగ్గరికి, వేదం చదువుకున్న వాడి దగ్గరికి, సద్బ్రాహ్మణ దగ్గరికి, మరి జ్యోతిష్యం కరెక్ట్గా చెప్పగలిగిన వాడి దగ్గరికి వెళ్ళాలి. ఎవరి దగ్గరికి పెడితే వాళ్ళ దగ్గరికి వెళ్తే ఏమవుతుందంటే వాడికి తెలిసింది చెప్తారు. నిజమే. కాబట్టి దానివల్ల ఇబ్బంది పడుతూ ఉంటారు, మోసపోతూ ఉంటారు. అట్లా
రైట్ గురువు గారు, ఇవాళ మన కార్యక్రమంలో చాలా మంచి విషయాలు మనకు తెలియజేశారు, అలాగే కాలర్స్ అందరికీ కూడా పరిష్కార మార్గాలు చూపించారు. ధన్యవాదాలు గురువు గారు. ఇది వాళ్ళ నాగసిద్ధి కార్యక్రమం. వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. నమస్కారం.